ఆంధ్రప్రదేశ్ మీద వివిధ రకాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ అభివృద్ధి లేకపోగా రాజకీయ కుట్రలో సాగుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి స్తంభించిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఠాధిపతుల ముసుగుల్లోని అలాగే ఒక విధమైనటువంటి డివోషనల్ ప్రొఫెసర్స్ గాను ఇలాంటి ఆలోచన విధానాలతో కొంతమంది దైవాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఫాలో అవుతారు. అలాగే ఈ గరికపాటి నరసింహరావు గారిని కూడా చాలామంది భక్తులు హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో శృతి మించిపోయి దైవాత్మకమైనటువంటి సందేశాల కన్నా రాజకీయపరమైనటువంటి అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మోదీ ఒక్కడే ఈ భారతదేశానికి దిక్సూచి, మోదీ తప్ప మరొకడు నాయకుడు లేడు అని ఒక రాజకీయ ఉపన్యాసం చేశాడు. ఆ రోజు కొంతమంది నుంచి ఆయనకి విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని కాదు, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతివాడు మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదో దైవత్వమైనటువంటి సందేశాలు చెప్తారు, ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ వస్తుందని. అలా కాకుండా మీరు బియాండ్ ది లిమిట్స్ ఈరోజు శృతి మించిపోయి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా ప్రకటించమంటున్నారు. అసలు తెలుగునాడు అంటే అర్థమైంది తెలుసా? తెలుగునాడుగా ప్రకటించమని ఆయన ఒక పీఠాధిపతి హోదాలో ఉన్నాడు, ఒక గురువు, ఒక హిందూ ధర్మాన్ని బోధించేటటువంటి ఒక స్థానంలో ఉన్నారు. సో హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆంధ్ర అనే పదానికి అర్థం తెలియక మాట్లాడారా, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారా అర్థం కాదు. రామాయణ పురాణ కాలంలో నుంచి దానికి ముందు నుంచి కూడా ఆంధ్ర అనే పదానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. సీతమ్మ వారిని వెతికే టైంలో కూడా వాళ్ళ సేనల్ని ఆంధ్ర వైపు వెళ్ళి అన్వేషించండి అని కూడా చెప్పినటువంటి శబ్దం రామాయణంలో ఉన్నాయి. అలాగే ఆ రోజు నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య, ఆయన రాసినటువంటిది ఏంటండి ఆంధ్ర మహాభారతం. ఆయనకి తెలియక, నన్నయ్య గారికి తెలియక ఈ గరికపాటి వారికి పెద్ద విజ్ఞానవంతులు కదా, వేదం చదివి విజ్ఞానవంతులు అయ్యి ఉండొచ్చు. వేదం చదివిన ప్రతి వాళ్ళు కూడా విజ్ఞానంతో ఉంటారని లేదు. ఆ రోజు రామాయణ మహాభారతాలను మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళందరికీ తెలియక 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదమే లేదు. సంస్కృతి, విజ్ఞానం, అలాగే సాంప్రదాయాలు, అలాగే ఒక పరిధి, ఇవన్నీ కలిపి తెలుగు అనే ఒక పదాన్ని ఉచ్చారణ చేసినాయి. ఇవన్నీ ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంగా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంతో అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎంతో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈరోజు శాపం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగునాడు, ఆయన పండిత మహాపితుడు. తెలుగునాడు అంటే అర్థమే, నాడు అంటే ఏంటి? తమిళనాడు చూసి మనం వార్తలు పెట్టుకుంటా, తమిళనాడు అంటే దేశం అని, తమిళ దేశం అని. అలాగే ఎన్టీ రామారావు కూడా ఒకప్పుడు తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు నాడుగా మారుస్తే బాగుంటుందని అంటే, ఆ రోజు మేధావర్గం అంతా ఎన్టీ రామారావు గారికి ఆంధ్ర గొప్పదనం కోసం చెప్పారు, ఆంధ్ర ప్రాముఖ్యత కోసం చెప్పారు, ఆంధ్రాకు ఉన్నటువంటి ఆ అక్షరానికి ఉన్నటువంటి శక్తిని చెప్పారు. రామాయణ మహాభారత కాలం నాటి కన్నా ముందు నుంచి ఆంధ్ర అనే ఒక పదం ఏ స్థాయిలో ఈ భూమండలం మీద ఒక శాసించారో, శాసనకర్తగా ఉందో ఆ రోజు అందరూ కూడా చెబితే ఎన్టీ రామారావు గారు ఎంతో విజ్ఞతతో ఆ ఆలోచనని విరమించుకున్నారు. నిన్న కాక మొన్న ఈ గరికపాటి నరసింహరావు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీద నిందేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కోరుకున్నారని. ఎన్టీ రామారావు గారు నిజంగా అనుకుని ఉంటే ఆయనకి గొప్ప మ్యాండేట్ వచ్చింది. ఆయన అనుకుంటే ఏ పనైనా చేసేసేవాడు. ఆయనకు ఆ పేరు కూడా ఉంది. తెలుగునాడు కరెక్ట్ అనుకుంటే ఆయన ఎప్పుడో చేతుడు. తెలుగునాడు అంటే ఆ మీనింగే లేదు. అసలు నాడు అంటే తమిళనాడులో దేశం అని అర్థం. ఆంధ్రాలో వచ్చేటడికి 12వ ఏ రాష్ట్రానికి లేవో అదృష్టం. ఆంధ్రప్రదేశ్కి ఉన్నందుకు, ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ప్రతి ఆంధ్రుడు గర్వపడాలి, ఆనందపడాలి. అదేవిధంగా ఈ
పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు కావచ్చు, అలాగే ప్రకాశం పంతులు గారి త్యాగాలు కావచ్చు, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంగానే కర్నూలు రాజధానిగా విడిపోయాం. ఆ తర్వాత హైదరాబాద్ని విలీనం చేసిన తర్వాత ప్రదేశ్ అనే పదాన్ని యాడ్ అయింది. అందుకని మేధావులందరూ కూడా మౌనంగా ఉండకండి. ఇలాంటి వాటిని గరికపాటి నరసింహరావు గారిని మనం ఏమి మాట్లాడతాం? ఆయన పండిత పితామహుడు. అంటే పండిత పితామహులు తప్పు మాట్లాడకూడదని ఏమీ లేదు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర పదాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలని ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఆంధ్రులందరూ కూడా ఒక తిరుగుబాటు వస్తుంది. మీరు మేధావులు అనుకొని మీరు ఏది మాట్లాడినా సాగుతుంది అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఆంధ్ర ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు, ఆంధ్ర అనే ఫీల్ని తగ్గిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అనే ఒక గొప్ప దాన్ని ఎక్కడికక్కడ తగ్గించేస్తున్నారు. కానీ ప్రతివాడికి ఆంధ్రుడు అనే ఒక కసి. ఎందుకంటే ఆంధ్ర అనే జయాంధ్ర ఉద్యమం స్వాతంత్ర పోరాటం కన్నా చాలా పెద్ద ఉద్యమం. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజు ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి జయాంధ్ర ఉద్యమంలో యువత ముసలివాళ్ళు రోడ్లెక్కి నన్ను కాల్చండి అని చెప్పి రొమ్ము చూపించినటువంటి చరిత్ర. దురదృష్టవశాత్తు ఆ ఉద్యమం భావితరాలకు తెలియకుండా కాస్త తెరమరుగు చేసేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది చరిత్ర, కొన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది మూల విరాట్ల చరిత్రలో తెరమరుగు అయిపోతాయని జయాంధ్ర ఉద్యమ చరిత్రని తెరమరుగు చేస్తున్నారు. ఆ రోజు జయాంధ్ర ఉద్యమం తెన్నిటి విశ్వనాథం గారు, అలాగే గౌతు లచ్చన గారు, కాకాని వెంకటరత్నం గారు లాంటి ఒక గొప్ప బలహీనతలు లేనటువంటి వ్యక్తులు, వారి ముగ్గురి సారథ్యంలో వేల లక్షల మంది ఆ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ఆ రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఎదిగితే ఢిల్లీలో కొంతమంది కోసాలు కదులుతాయి అనే ఒక ఆలోచన విధానంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కుట్రలో ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి నేను ఆంధ్రుడిని అనే భావజాలంతో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ముందుకు నడవాలని చెప్పి ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక ఉద్యమ కార్యాచరణను కూడా సిద్ధం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర